మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం చేయడంపై సినీనటి ఖుష్బూ సంతోషం వ్యక్తం చేశారు. ఢిల్లీలో 70వ నేషనల్ అవార్డ్స్ ప్రదానోత్సవం సందడిగా జరిగింది. ఈ వేడుకకు ఖుష్బూ హాజరయ్యారు. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణతో నటించాలని ఉంటున్న ఖుష్బూతో మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఫేస్ టు ఫేస్. నేషనల్ అవార్డు ఇప్పుడే ఇక్కడ మనం ఉన్నాము. ప్రస్తుతము ద గ్రేట్ పర్సన్ ఖుష్బూ మేడం గారు ఉన్నారు. అసలు సో హ్యాపీ మ్యామ్. నేను అసలు అనుకోలేదు మీరు ఇక్కడ కనపడతారనేసి. థ్యాంక్స్ అండి. ఎలా లోపల సెలబ్రేషన్స్ ఎలా అయింది? చాలా బాగా జరిగింది. సౌత్ నుంచి అన్ని అవార్డ్స్ వచ్చాయి. ఇంకోటి నేషనల్ అవార్డ్స్ అయితే ఏమి ఒక బ్యారికేడ్ కాకుండా అందరూ ఇక్కడ వస్తారు. నేషనల్ అయితే ఆ నేషనల్ ప్రైడ్ మీకు ఉంటుంది. అలాగే అందరిని అక్కడ చూడడానికి చాలా సంతోషంగా ఉంది, గౌరవంగా ఉంది. ఇంకోటి మిథున్ చక్రవర్తి గారికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇచ్చారు. మేము 3 మెంబర్ జ్యూరీలో నేనున్నా ఒక జ్యూరీ మెంబర్గా. సో అది చూడడానికి చాలా సంతోషంగా ఉంది. ఆయన ఇక్కడ చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ చూశాను. అండ్ అందరినీ నిజంగానే ఒక సినిమా సెలబ్రేషన్ అయితే, ఒక ఇండియన్ సినిమా సెలబ్రేషన్, నేషనల్ సినిమా సెలబ్రేషన్ అయితే ఎలా ఉండాలని నేను ఇక్కడ చూసాం. చాలా సంతోషంగా ఉంది. అవునండి, అది 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 తెలుగు సినిమా, సౌత్ ఇండియన్ సినిమా అయితే మన సౌత్ ఇండియన్ సినిమా అంటే ఇంకా గౌరవం ఎక్స్ట్రా ఉంటుంది మనకి. అది సౌత్ చెప్పినప్పుడు నేను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అది అన్ని బ్రేక్ చేసి నేను మాట్లాడను. సౌత్ ఇండియన్ సినిమా, సో అది కలిపి మీరు చూస్తే చాలా సంతోషంగా ఉంది అందరికీ. అదే ఫస్ట్ టైం డైరెక్టర్స్, ఫస్ట్ టైం రైటర్స్ అందరినీ చూడడానికి చాలా సంతోషంగా ఉంది. మామూలుగా ఒకప్పుడు నేషనల్ అవార్డ్ అయితే ఓన్లీ ప్యారలల్ సినిమాకి ఇస్తామని ఒకసారి అభిప్రాయం అందరికీ ఉండేది. కానీ ఇప్పుడు అది అని మారిపోయి సినిమా అయితే ఎలాంటి సినిమా అయితే సెలబ్రేట్ చేయాలి, కమర్షియల్ సినిమా ఉంటే కూడా సెలబ్రేట్ చేయాలి. దాంట్లో కూడా అంత బ్రహ్మాండంగా మ్యూజిక్ ఉంటుంది, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, డైలాగ్స్ ఉంటాయి, విఎఫ్ఎక్స్ ఉంటాయి అన్ని. సో అది అన్ని టెక్నికలీ అండ్ సినిమా వైజ్ అని చూసినప్పుడు ఇట్స్ వెరీ నైస్. చాలా సంతోషం ఉంది. లోపల ఎలా సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అంటారు? ఐ థింక్ మేమందరూ చెప్పులు కొట్టి బాగా ఎంజాయ్ చేసాం. అందరికి నేను మాక్సిమం క్లాప్ చేసింది మణిరత్నం గారికి. నేను పెద్ద మణిరత్నం సార్ ఫ్యాన్. సో నేను ఐ గేవ్ హిమ్ అ స్టాండింగ్ ఓవేషన్. సో ఐ క్లాప్ ద మోస్ట్ ఫర్ మణిరత్నం గారు. వెరీ స్వీట్ మెమరీస్. అబ్సల్యూట్లీ. ఓకే, తెలుగు ఫిలిమ్స్ లో అంటే టోటల్ ఎంటైర్ అంటే సౌత్ లో ఎలాంటి ఫిలిమ్స్ వస్తే బాగుంటుంది అనేసి ఇంకా మీరు అనుకుంటున్నారు? ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్. ఎలాంటి సినిమా అయితే మేము సినిమా ఏం చెప్తున్నారంటే ఎస్, సినిమాకి వచ్చి ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ మీడియా, యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ద పీపుల్. కానీ సబ్జెక్ట్స్ ఉంటే మేము పేపర్లో ఏమొస్తుంది అది చూసి వీ టేక్ సినిమా, వీ యాక్చువల్లీ గెట్ ఇన్స్పైర్డ్ అబౌట్ వాట్ కమ్స్ అట్ ద న్యూస్. అది చూసి మేము ఇన్స్పైర్ అయ్యి సినిమా తీస్తాం. కానీ సినిమా చూసినప్పుడు ఐ థింక్ యూ హ్యావ్ టు లుక్ అట్ ఇట్ యాజ్ అ ప్రాపర్ ఎంటర్టైన్మెంట్ సినిమా. దాంట్లో అన్ని ఇది ఉండాలి, అది ఉండాలి, అది అన్ని వ్యూ చేయడానికి క్రిటిక్స్ వాళ్ళు ఉంటారు. సినిమాలో మీకు బాక్స్ ఆఫీస్లో ఎంత పెద్ద ఒక హిట్ అవుతుంది అది యాక్చువల్గా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇలాంటి అవార్డ్స్ వస్తాయి. అదే ఇప్పుడు నేను చెప్పాను కదా, అని మారిపోయింది. ప్యారలల్ సినిమాకి మాత్రమే మీకు నేషనల్ అవార్డ్స్ వస్తాయి, అది కాదు. ఎంటర్టైన్మెంట్ సినిమాస్కి కూడా ఇప్పుడు కార్తికేయన్ 2 మీరు చూస్తే బెస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు, బెస్ట్ డైరెక్టర్ ఇన్ తెలుగు. సో అది చూస్తే ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ కదా. సో అలాంటి ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్కి కూడా ఇప్పుడు అవార్డ్స్ వస్తాయి. నేను చూసి ఐ థింక్ సినిమా కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్గా ఉండాలి. ఇట్స్ అన్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ కదా. మేమేం సినిమా చెప్తే ఏం చెప్తారండి, డాక్యుమెంటరీ తీయలేదు కదా, ఎంటర్టైన్మెంట్ చెప్తాం కదా. సో ఎంటర్టైన్మెంట్ ఉండాలి అంతే. మరి ఫిలిమ్స్ లో మీరు ఎంట్రీ మంచి స్క్రిప్ట్ ఉంటే, మంచి క్యారెక్టర్స్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను. వెయిట్ చేస్తున్నాను, మంచి స్క్రిప్ట్ రావాలి. మీరు ఇంకా ఒక అంటే ఈ ఫిలిం ఇండస్ట్రీలో మీరు చాలా సినిమాలు చేశారు, అందరితో కూడా సినిమాలు చేశారు. మీలో ఇంకా చెయ్యాలి అన్నటువంటి ఒక కోరిక ఏదైనా ఉన్నటువంటి ఫిలిం థాట్ ఏదైనా ఉందా? ఇప్పటి వరకు కూడా మీరు ఎక్కడా చెప్పనటువంటి క్యారెక్టర్స్ లోనే చెప్పాను. తెలుగులో ఇంతవరకు చిరంజీవి గారితో ఒక డ్యూయట్ సాంగ్ నేను చేయలేదు, అండ్ బాలకృష్ణ గారితో ఇంతవరకు సినిమా చేయలేదు. ఉంటే వాళ్ళిద్దరితో ఒక ప్రాపర్ సినిమా చేయాలని ఇంకా ఆశ ఉంది నాకు. అయితే తెలుగు హీరోలతో మీరు చాలా మందితో నటించారు. అందరిలో మీకు బెస్ట్ అనిపించినటువంటి వన్ నేమ్? వెంకటేష్ నా ఫేవరెట్, నా ఫస్ట్ హీరో. నేను ఎప్పుడే చెప్పినది వెంకీ అయితే నాకు వెంకీకి ఒక సెంటిమెంటల్ రిలేషన్షిప్ ఉంది. ఆయన సెంటి, నేను మెంటల్, అలాగే. సో ఆ సెంటిమెంటల్ రిలేషన్షిప్ వెంకీతో నాకు ఆ రిలేషన్షిప్ వేరేలాగా ఉంది. డైలీ ఫోన్లో మాట్లాడాలి అంత ఏం లేదు, కానీ ఎప్పుడైనా నా గుండెలో ఒక స్పెషల్ ప్లేస్ వెంకీకి ఉంది. అయితే త్వరలో మాత్రము సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఏమండి?
త్వరలో సినీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. చూద్దాం. పొలిటికల్ గా ఎలా ఉంది? పొలిటికల్ తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు సినిమా జరిగింది, పొలిటికల్ తర్వాత ఇంకో ప్లాట్ఫామ్ లో మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్. బట్ మంచి అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా తెలుగు సినిమాలో నటిస్తాను. చిరంజీవి గారితో తర్వాత బాలకృష్ణతో ఒక డ్యూయట్ మాత్రం చేయాలని ఉంది, ఒక మంచి రోల్ చేయాలని ఉంది అంటూ నటి ఖుష్బు గారు చెప్పడం జరిగింది. కళా కెమెరామెన్ ధర్మతో ఢిల్లీ.